అన్నాజీ, ఇప్పటిదాకా ఆటిజం గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు. ట్రీట్మెంట్స్ ఏం అవైలబుల్ ఉంటాయి అవన్నీ కూడా చెప్పావు. అండ్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది పాడ్కాస్ట్ కోసం అదేంటంటే, ఐ వాంట్ యూ టు గివ్ ద పర్ఫెక్ట్ అడ్వైస్ అండ్ సజెషన్స్ ఫర్ పేరెంట్స్ హూ హ్యావ్ ఆటిస్టిక్ చిల్డ్రన్. ఇప్పుడు దాకా నేను చెప్పింది నా ఎక్స్పీరియన్సెస్ తో కిడ్స్ కి అవన్నీ మీకు డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్స్ లో కానీ వాటిలో కూడా దొరుకుతాయి. బట్ ఈవెన్ నాకు కూడా మెయిన్ చెప్పాలనుకున్నది పేరెంట్స్ కి. నేను నీకు ఫస్ట్ లో చెప్పాను కదా మాట్లాడాలనుకున్నాను అని. ఎందుకంటే పేరెంట్స్ ఆర్ ది మెయిన్. ఇప్పుడు వీళ్ళు స్పెషల్ ఎలా అయితే కిడ్స్ అంటారో పేరెంట్స్ కూడా స్పెషల్ అనే అనిపిస్తుంది. ఎప్పుడైతే చెప్తా స్పెషల్ పేరెంట్స్, బికాస్ అవర్ లైఫ్స్ హ్యావ్ బీన్ చేంజ్డ్. సో చాలా మంది స్టార్టింగ్ లో ఇప్పుడు ట్రామా కానీ ఇది కానీ ఇంకా కొంచెం మంది చెప్తారు డిప్రెషన్లో వెళ్ళిపోతారు, ఎస్పెషల్లీ మదర్స్. ఓకే, ఇప్పుడు నేనే మా వైఫ్లో చేశాను. చాలాసార్లు మెల్ట్ డౌన్ అయిపోవడం, చాలాసార్లు బ్రేక్ డౌన్ అవ్వడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి స్టార్టింగ్లో. ఇంకా ఇంకెందుకు నీకు ఎప్పుడో గుర్తుంటే ఒక 4 years బ్యాక్, ఎప్పుడో బిఫోర్ ఆల్ దిస్ కోవిడ్ టైంలో నేను ఒక చిన్న స్ట్రెస్, హౌ టు బీట్ స్ట్రెస్ నేను చేశాను. నేను చేసిన వాడిని నాకే బోలెన్నిసార్లు ఈ ప్రాసెస్ లో స్ట్రెస్ అయిపోయి నేను కూడా ఇది అయిపోయి ఇలా అవ్వచ్చు. అంటే అది తెలిసినా కూడా, హౌ టు ట్యాకిల్ తెలిసినా కూడా ఐ మై సెల్ఫ్ హ్యావ్ బ్రేక్ డౌన్ కానీ చాలా సార్లు అవుతూ ఉంటాయి. సో పేరెంట్స్ కే చాలా మెయిన్. అదే నాకు కూడా ఐ ఆల్వేస్ ఎంపథైజ్ విత్ పేరెంట్స్. నేనైతే డెఫినెట్ గా ఇంకా వాళ్ళకి మేజర్ నా సైడ్ నుంచి నేను ఇచ్చేది ఏంటంటే, బీ పేషెంట్, బీ స్ట్రాంగ్, హోప్ ఒకటి డెఫినెట్ గా పెట్టుకోవాలి. బికాస్ హోప్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ థింగ్ విచ్ యూ షుడ్ హ్యావ్. అది అవుతుంది అని అయితే పక్కా పెట్టుకోవాలి. ఇంకా ఇంత టైంలో పెట్టుకోవద్దు. అది జస్ట్ కంటిన్యూ అవుతూ ఉండాలి. సమ్హౌ వన్ ఫైన్ డే ఇట్ విల్ హ్యాపెన్. పేరెంట్స్ కి కాకుండా నార్మల్ సొసైటీకి, అంటే పీపుల్ లైక్ మీ హూ నాట్ నో మోర్ నథింగ్, ప్రాక్టికలీ నథింగ్ అబౌట్ దిస్ డిసార్డర్ అండ్ ఆటిజం కదా. సో మాలాంటి వాళ్ళకి నువ్వు ఇచ్చే అడ్వైస్ ఏంటి? అంటే మా ఉన్న ఎక్స్పీరియన్సెస్ తో మేము చూసిన దాంట్లో, జస్ట్ బి లిటిల్ మోర్ కైండ్ టు దెమ్, కైండ్ టు కిడ్స్, ఇన్ టర్న్ టు పేరెంట్స్. ఇప్పుడు సడన్ గా వచ్చారు, ఏదైనా వచ్చి సడన్ గా ఇప్పుడు అంటే పబ్లిక్ ప్లేస్కి వచ్చారు, దే ఆర్ లిటిల్ మోర్ హైపర్. సో కొంచెం యాజ్ లాంగ్ యాజ్ మీకు మరీ ఎఫెక్ట్ కాకపోయినప్పుడు కిడ్స్ ఉంటే వాళ్ళకి లైట్ పుష్ చేయడం అవుతుంది, లేదా స్వింగ్ ఉంటుంది. ఇప్పుడు మా వాడినాడు స్వింగ్ రాగానే వాడికి పేషెన్స్ ఉండదు, బికాస్ వాడికి ప్రాబ్లం ఆటిజం, హైపర్ ఉంటుంది. సో వెంటనే పుష్ చేయగలుగుతారు, వెంటనే పేరెంట్స్ అఫెండ్ అయిపోతారు. సో కొంచెం ఎక్కువ కైండ్ ఉండి, అంటే ఇప్పుడు అందరూ కూడా నేను చూసిన లైఫ్ ఏంటంటే ఒక్కొక్క బాక్స్ డ్రా చేసి అందరూ ఇందులోనే ఫిట్ అవ్వాలి, ఇలాగే ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన చిన్నప్పుడు ఇంజనీర్ అయిపోవాలి, డాక్టర్ అయిపోవాలి, ఎలా అయితే పేరెంట్స్ అనుకునేవారు, అందరూ కాకుండా వేరే ఏదో ప్రొఫెషన్ తీసుకుంటే డిఫరెంట్ అనుకునేవారు. అలాగే ఇక్కడ కూడా అందరు నార్మల్గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. అందరు కాదు, దే ఆర్ లిటిల్ అవుట్ ఆఫ్ ది బాక్స్, కొంచెం దూరంలో ఉన్నారు. మేము యాజ్ ఎ పేరెంట్ వీఆర్ ట్రైయింగ్ టు గెట్ దేర్ ఇన్ టు ద బాక్స్, అలా మా ప్రయత్నం. సో అప్పటిదాకా మీరు సొసైటీ కూడా కొంచెం కైండ్ ఉండి, కొంచెం యాక్సెప్టెన్స్ అనేది కొంచెం పెంచుకుంటే ఐ థింక్ దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ కిడ్స్ అండ్ us. ఐ థింక్ దట్ ఇస్ అ వెరీ వ్యాలిడ్ అడ్వైస్, వెరీ వాల్యుబుల్ అడ్వైస్ ఆల్సో. ఎందుకంటే ఐ థింక్ సొసైటీ కూడా చేంజ్ అవ్వాలి. అంటే వీ హ్యావ్ టు యాక్సెప్ట్ స్పెషల్ చైల్డ్స్, వీ హ్యావ్ టు బి కైండ్ టు దెమ్, నువ్వు చెప్పినట్టు, అండ్ ట్రీట్ దెమ్ యాజ్ నార్మల్. అంతే కదా, ట్రీట్ దెమ్ యాజ్ నార్మల్. అంటే ఇట్స్ నథింగ్. ఆల్సో థింక్ దట్ దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది ఎకోసిస్టమ్, పార్ట్ ఆఫ్ ద సిస్టమ్, ఎవ్రీథింగ్. సో దే షుడ్ యాక్సెప్ట్. అంటే అంతా అందరితో పాటు ఇప్పుడు ఎలా అయితే మన డిఫరెంట్ వేరే. అండ్ ఆల్సో కొంతమంది యాక్సెప్ట్ చేయలేరు, కానీ if you don't try to accept or just don't say anything, just కొంచెం calm గా ఉండండి, అంతే కథం. Don't provoke them, అట్లా వేసుకొని రిమాక్స్ చేయడం అవన్నీ చూస్తుంటారు. ఇగ్నోర్ కూడా చేయండి, ఏం చేయకపోతే ఇగ్నోర్ అనే చేయండి.